ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథంలోకి వెళ్ళిపోదాం. దేవుని పిల్లరా, యోహాను సువార్త అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించు. రొట్టె యేసుక్రీస్తు చేతిలోనికి రావడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవుని పిల్లరా, అంతకంటే మునుపు జరిగిన సంభాషణ ఏంటంటే, ఫిలిప్పు యేసుక్రీస్తుతో ఏమని చెప్తారంటే, ఇక్కడున్న ఇంతమందికి కనీసం అంటే 200 దేనారములైనా ఖర్చు పెట్టి మనం రొట్టెలు కొనుక్కొని పెట్టవలసి వస్తుందని ఆయనకు లెక్కల గురించి యేసు ప్రభువుకు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? వెళ్ళగడుతున్నాడు అంటే ఈయన యేసు ప్రభువుకి లెక్కలు చెబుతూ ఉన్నాడు. ఒక ఆయన ఏమన్నాడంటే నతనయేలు, ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఎన్ని ఉన్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఈయన అడ్వైజ్ ఇస్తున్నాడు. ఎవరు? నతనయేలు. యేసు ప్రభువు సరే ఆ రొట్టెలను తీసుకురండి అన్నాడు. ఆ రొట్టెలను తీసుకురండి అన్నాడు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రొట్టెలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇస్తే యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేశాడు చెప్పండి? విరిచాడు. ఏం చేశాడు నాన్న? విరిచాడు. వాస్తవానికి ఆ చిన్నవాడి పేరేందో మనకు బైబిల్లో రాయలా. ఆ చిన్నవాడి పేరేంటో రాయలేదు. అయితే ఆ చిన్న పిల్లవాడు తీసుకొని వచ్చిన ఆ 5 రొట్టెలు ఎంతమందికి పంచారు? 5,000 మంది పురుషులు మాత్రమే. ఇక స్త్రీలు చిన్నపిల్లలను అసలు లెక్క కట్టలేదు బైబిల్. దాదాపు వారిని లెక్క కడితే ఒక 20,000 మంది అయ్యి ఉండవచ్చు. దేవుని పిల్లరా, రొట్టె పిల్లవాడి దగ్గర ఉన్నంతసేపు అది 5 రొట్టెలుగానే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రొట్టె విరవబడిన తర్వాత అది అనేకులకి ఆహారంగా మార్చబడింది. అనేకుల యొక్క ఆకలిని తీర్చబడింది. అనేకుల యొక్క ఆకలి తీర్చబడి వారు తృప్తి పడ్డారు అనమాట. కొట్టండి చెప్పండి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? అయితే ఈ అబ్బాయి తల్లిదండ్రులు నాకు తెలిసి మంచి భక్తి పరులు అని నేను అనుకుంటున్నాను, దేవుని కృపను బట్టి. ఈ అబ్బాయి ఆ చిన్నపిల్లవాడి తల్లిదండ్రులు మంచి భక్తి పరులని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రంలోని ఒక మాటను నెరవేర్చాడు. ఏ ధర్మశాస్త్రంలో అయితే ఆ మాట రాయబడిందో ఆ మాటను ఆ అబ్బాయి 100% నెరవేర్చాడు. ఆ మాట చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చదవండి. ఆ పిల్లవాడు ఆ యొక్క ధర్మశాస్త్రం చదువు. నేను నీకు ఆజ్ఞాపించినట్టు హబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలమందు
7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవ్వడును ఒట్టి చేతులతో ఆమేన్. కొట్టండి చెప్పండి. ఎక్కడో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాట, నా సన్నిధిన ఎవడు కూడా ఒట్టి చేతులతో కనపడకూడదు అన్న ఆ మాట 100% అక్షరాల ఆ చిన్న పిల్లవాడు నెరవేర్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. చెప్పండి దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ చిన్న పిల్ల 5 రొట్టెలు 5,000 మంది పంచి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక విషయం చెప్పానా, ఏమీ లేకున్నా కానీ ప్రభువు చేయగలడు. ఏమీ లేకున్నా కూడా ప్రభువు చేయగలడు. మీకు ఒక విషయం చెప్పనా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగినట్లు నీవు ఆజ్ఞాపించుము అని దేవుని ప్రభువుని సాతాను శోధించినప్పుడు ప్రభు ఏమని చెప్పారు చెప్పండి? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. కొట్టండి చెప్పండి. ఆ రోజు యేసు ప్రభు ఆ రాయిని రొట్టె అగునట్లు చేయడానికి ఆయన శక్తిమంతుడు. అయితే ఈ రాయి రొట్టె అగును కాక అంటే ఈ సృష్టిలో ఉన్న రాళ్ళన్నీ రొట్టెలైపోతాయి. అర్థమైందమ్మా? ఈ సృష్టిలో ఉన్న రాళ్ళన్నీ కూడా రొట్టెలు అయిపోతాయి. అందుకోసమే ఆయన ఆ రాళ్ళను రొట్టెలుగా చేయలేదు. ఆ చిన్న పిల్లవాడు ఆ నిర్గమాకాండలో రాయబడినటువంటి మాట, దేవుని సన్నిధిన నీవైనను నేనైనా ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో, నీకు కలిగినది ఏదైనా సరే అది నా దగ్గర ఏముంది ప్రభా, నా దగ్గర ఏముంది? ఏమీ లేదు, నా దగ్గర శరీరం ఉంది. ఆ శరీరాన్ని దేవుని మందిరానికి తీసుకురా. కొట్టండి చెప్పండి. దేవుని నీకు ఏమీ లేదమ్మా, నీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు, వెండి బంగారం లేదు, నీకు దేవుడు ఇచ్చిన శరీరం ఉంది. ఆ శరీరంలో ఒకవేళ సాతానుడు నిన్ను లోపరుచుకుని ఆ శరీరాన్ని కూడా వ్యాధి బారిన పడేసి ఒకవేళ నువ్వు అంగవైకల్యం, గుడ్డివాడు చిరికివాడు అనారోగ్యం కలిగి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ అనారోగ్యం కలిగిన శరీరాన్ని నువ్వు తీసుకొని దేవుని మందిరానికి రా. నీ శరీరాన్ని ఆయన ఏం చేస్తారు చెప్పండి? మహిమగల శరీరముగా ఆయన చేస్తారు. దేవుడికి నీ దగ్గర ఏమీ లేదని నువ్వు బాధపడద్దు. నీకు కలిగిన దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరమును నువ్వు తీసుకొని దేవుని మందిరానికి రా. నీ శరీరాన్ని ఆయన జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఏముంటుందంటే చావుకుల్లోనైన శరీరాలను ఆయన ప్రతిబింబ చేయడానికి సమర్థుడైన. విలువబడిన ఆ రొట్టె అనేకుని ఆకలిని తీర్చింది. ఈరోజు నీ శరీరం నీ దగ్గర ఏముంది? హల్లెలూయా. బైబిల్లో ఒక 4 వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. దేవుని పిల్లలారా, విలువబడిన వారి యొక్క శరీరము అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. మొట్టమొదట విలువబడినటువంటి శరీరము యోబు. ఎవరు? విలువబడిన ఆ రొట్టె అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. ఆ రొట్టెలాగా నేను విలువబడాలి దేవుని సన్నిధిలో. అయితే బైబిల్ గ్రంథంలో 4 వ్యక్తులు నేను మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తుల యొక్క శరీరము విలువబడింది. విలువబడిన వారి శరీరాలు అనేకులకి ఆశీర్వాదకరంగా మారినాయి. కొట్టండి చెప్పండి. దేవుని మొదటిగా యోబు గ్రంథం చదవండి నాయన. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొట్టమొదటి వ్యక్తి దేవుడు. యోబు చెబుతున్నటువంటి మాట తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి నన్ను నిర్మూలన. మాట చదువుతున్న మనం ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని పిల్లరా, యోబు చెబుతున్నటువంటి మాట ఏంటంటే తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. నన్నైనను నిన్నైనను నీవు ఇరువురము కూడా
ఈ విధమైనటువంటి మాట మనము చెప్పగలమా? దేవా, నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. ఎందుకంటే యోబుకు తెలుసు, ఆయన నన్ను నలిపితే రెండింతల ఆశీర్వాదం. ఒక్క మాట చెప్పనా, యోబుకు ఒక్కరోజే ఏం జరిగింది చెప్పనా? యోబుకు ఉన్నటువంటి సంపద 7,000 గొర్రెలు. ఎన్ని వేల గొర్రెలు ఆయనకు? 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 7 కుమార్తెలు, 3 కుమార్తెలు. ఒకే రోజున యోబుకి నష్టం తెచ్చాయి, చనిపోయాయి. ఒకే రోజున అన్నీ కూడా నష్టం వచ్చాయి. అయితే దేవుని నామానికి స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతించినటువంటి గొప్ప భక్తుడు. హల్లెలూయా. అయితే అన్నీ పోయాయి, కానీ ఇచ్చినటువంటి శరీరం కూడా ఆదికాలం అనుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో తన శరీరము. హల్లెలూయా. అందుకోసమే నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. అవును దేవుని పిల్లరా, మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము సంతోషంగా, సుఖంగా, ఒకవేళ ఆనందంగా, సమాధానంగా బ్రతకాలని ఒకవేళ మనం ఆశపడుతున్నామేమో. అయితే అంతకంటే మునుపు మనం ఏం చేయాలంటే నీ ఇష్టానుసారంగా మనల్ని ఆయన నలపాలి. అందుకోసమే ఆయన ఇష్టానుసారంగా యోబును నలిపిన తర్వాత ఆయన రెండింతల ఆశీర్వాదాలకు పాత్రుడై. కొట్టని చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మొట్టమొదటి వ్యక్తి ఇష్టానుసారంగా దేవుడు నలిపాడు. అయితే రెండింతల ఆశీర్వాదములకు పాత్రుడై. విలువబడిన రొట్టె అనేకుని యొక్క ఆకలిని తీర్చేది. చూసారా, యోబును మనం చూసినట్లయితే ఆయన శరీరము నిజంగా అధికారం మొదలుకొని తల వరకు బాధగల పుండ్ల చేత ఆయన శరీరము నలపబడింది. అయితే చివరికి వచ్చేటప్పటికి యోబు యొక్క ఆశీర్వాదం ఎలా ఉందంటే రెండింతల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపిస్తున్నాను దేవుని పిల్లలారా. పౌలు. ఎవరు? పౌలు. ఆయన అనేకులకి నేను సువార్త ప్రకటించిన తరువాత, చదువము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువు. నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకున్నాను. హల్లెలూయా. పౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అనేకులకు నేను స్వార్థ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని తన శరీరమును. అమ్మ, ఒక్కసారి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొనుచున్నావా? అమ్మ, మీరందరూ కూడా అసలు నువ్వు నీ శరీరాన్ని నలుగొట్టుకొనుచున్నావు. పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను అనేకులకు సువార్త ప్రకటించిన తరువాత నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతానేమో అని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడ. అంటే ఆయన కట్ట తీసుకొని రాడ్లు తీసుకొని ఆయన శరీరాన్ని అరికాలు ముట్టుకుని తల వరకు కొట్టుకోలేదు, కానీ ఉపవాసం చేత తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ దినాన మన హిందూ సహోదరులు అనేటువంటి వారు అనేకులు ఏం చేస్తుంటారంటే వారు తన ఇష్టానుసారమైనటువంటి మంచి బిర్యానీ, మంచి వడలు చేసుకొని తింటూ ఆనందంగా ఉంటారు. హల్లెలూయా. వారి గురించి మనము ప్రార్థన చేయడానికి ఎంతైనా అద్భుతమైన దేవుని పిల్లలారా. హల్లెలూయా. చూసారా, ఈరోజు నీవు నేను ఉపవాసం ఉండి మన యొక్క శరీరాలను నలగొట్టుకొని, ఎందుకంటే అనేకులకి మనం సువార్త ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత మనం మార్గం భ్రష్టమైపోకుండా దేవునికి మన యొక్క
యొక్క జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవడానికి, దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఒక వ్యక్తి చూసారా, ఈ సమస్తము పోయినా, ఆరోగ్యం పోయినా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు యోబు. చివరికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? రెండింతల ఆశీర్వాదములకు పాత్రుడయ్యాడు. ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, అనేకులకి నేను ఎక్కడ స్వార్థ ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానని తన శరీరాన్ని నలగొట్టుకొని వచ్చున్నాడు దేవుని పిల్లలు. కాబట్టి నిజంగా పౌలు ప్రకటించిన సువార్త కానీ, పౌలు రాసినటువంటి పత్రికలు కానీ, పౌలు గురించి పేతురు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏమని తెలుసా? పౌలు యొక్క మాటలు అవి చాలా బలమైనటువంటివి. కొట్టని చెప్పండి దేవుని. దాదాపు 14 పత్రికలు కొత్త నిబంధన గ్రంథంలో పౌలు రచించాడు. గొప్ప సేవ చేశాడు. చివరికి హతసాక్షిగా శిరచ్ఛేదన చేయబడి చనిపోయాడు. దేవుని పిల్లరా, నీ శరీరాన్ని నలగొట్టుకొనుచున్నావా? యేసుక్రీస్తు చేతిలో విరబడిన రొట్టె అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు దేవా అన్న యోబు భక్తుడు రెండింతల ఆశీర్వాదములకు పాత్రుడయ్యాడు. ఒక ఆయన పౌలు భక్తుడు అనేకులకి సువార్త ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ మార్గం భ్రష్టుడైందేమో అని తన శరీరాన్ని నలగొట్టుకొనుచు. బైబిల్ గ్రంథంలో వాస్తవానికి 14 పత్రికలు కొత్త నిబంధన గ్రంథంలో రచించాలంటే అది చాలా చాలా గొప్ప విషయం. అనేకమైనటువంటి ఊరులు, అపోస్తలులలో 12 మంది శిష్యుల కంటే ఎక్కువ సేవ చేసినటువంటి వ్యక్తి, స్వార్థ ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు? ఎందుకు? ఆయన శరీరాన్ని నీవు నేను కూడా శరీరాన్ని మనము పెంచుకోవడానికి ఈ యొక్క శరీరము నిష్ప్రయోజనం, కేవలము నిష్ప్రయోజనం. ఇది ఒకరోజు మట్టిగా మార్చబడిపోతుంది. అయితే నీ యొక్క శరీరంలో ఆత్మ ఉన్నది. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లల. చాలా మంది వస్త్రాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు. అసలు అయిన దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోరు. దేనిని చెప్పండి? ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోరు దేవుని పిల్లల. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవడం ప్రారంభిస్తావో, నీ శరీరము నలిగిపోతుందో, నీ ఆత్మ బలపడుతుంది. నీ యొక్క శరీరము నలగొట్టుకోవడం ప్రారంభిస్తావో, నీలో ఉన్న ఆత్మ బలము అంతకంతకు బలము వస్తుంది దేవుని పిల్లల. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి యెషయా గురించి చదవండమ్మా. 53వ అధ్యాయము 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క శరీరము నలగొట్టబడుతుంది అని క్రీస్తు ఈ లోకంలో పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ప్రభువుని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కల్వరి శిలువలో నలుగొట్టబడింది దేవుని పిల్లలారా. చూసారా? యేసుక్రీస్తు యొక్క శరీరం కూడా నలుగొట్టబడుతుంది. ఎక్కడ? ఆయన శరీరము కల్వరి శిలువలో విరవబడింది, నలుగొట్టబడింది. నలుగొట్టబడిన ఆ శరీరము అనేకులకి ఈ దినమున 350 కోట్ల మంది క్రైస్తవులకి ఆయన యొక్క శరీరము ఆశీర్వాదకరంగా మారింది. చూసారు దేవుని పిల్లలు? మన
బట్టి అతను గాయపరచబడను. ఆయన శరీరం నలుగుకొట్టబడింది. ఆయన శరీరం నలుగుకొట్టబడిన తర్వాత కలువరి శిలువలో నుంచి ఆయన దిగి రావడానికి ఆయన శక్తి కలిగిన వాడు. శిలువలో ఎడమవైపున కుడివైపున ఇద్దరిని దొంగలను శిలువ వేస్తారు. ఒక దొంగేమో యేసు ప్రభువుని దూషిస్తాడు, ఒక దొంగేమో ప్రభా నీ రాజ్యంలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోనైనా అని వేడుకుంటాడు. దేవుని పిల్లరా, అప్పుడే ఆ దొంగతో యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు, నీవు నేడు నాతో పరదేశులు. శ్రమలలో శరీరం నలగొట్టబడుతుంది. 5 గాయములు పొందినవాడు తన చేతులకి, తన కాళ్ళకి తలపైన ముళ్ళ కిరీటము, హృదయంలో బల్లెపు పోటు, 39 కోడాదెబ్బలు, మోయలేని శిలువ భారమును గొల్గొతా కొండ వరకు ఆయన మోసుకొని వస్తూ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శిలువలో ఉన్నప్పుడు నేను తప్పిక కొనుచున్నాను అంటూ ఆయన ఒకవైపు ఆత్మల కోసం తప్పిక కొనొచ్చు, శరీర దాహం కొరకు ఆయన తప్పిక కొనొచ్చు. ఉన్నప్పటికీ ఒక దొంగ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను అప్పుడే విని నేను నీవు నాతో కూడా పరదేశంలోని వాగ్దానం చేసి శ్రమలలో, బాధలో, కన్నీటిలో, ఆయన దుఃఖంలో, వేదనలో, చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా తను నీ యొక్క నా యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఆ రోజు ఆయన శరీరం నలగొట్టబడింది. కాబట్టి ఇది నా నీవు నేను ఆయన యొక్క పిల్లలుగా, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క కుమారుడుగా మనం జీవిస్తున్నాం. ఆయన యొక్క శరీరంలో తిని, ఆయన యొక్క రక్తంలో తాగి మనం నిత్య జీవం గల వారుగా ఉంటున్నాం. కొట్టండి చెప్పండి దేవునామాన్ని. కలువరి శిలువలో ఆయన శరీరము నలగొట్టబడకపోతే నేను నీవు నేను ఈ స్థలంలో ఉండేవారు కాము. కానీ కాము దేవుని పిల్లలారా. అందుకోసం యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మనుష్య కుమారుడు పైకెత్తబడవలేను, అనగా సిలువ వేయబడవలేను. ఒక గోధుమ విత్త భూమిలో పడి చేస్తేనే కానీ ఎత్తదు దేవుని పిల్ల. అవును, మనుష్య కుమారుడు కలువరి శిలువలో ఆయన యొక్క శరీరం నలగొట్టబడినప్పుడే నీవు నేను ఆశీర్వదింపబడ్డాను. హల్లెలూయా. ప్రభువు చేతిలో ఒక రొట్టెలాగా మనం ఉండాలి. విరవబడిన ఆ రొట్టె అనేకులు ఆకలి తీర్చింది. పౌలు ప్రకటించిన తర్వాత నేను అనేకులకి ప్రకటించిన తర్వాత మార్గభ్రష్టుని అయిపోతానేమని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన రాళ్ళతో కొట్టుకోలేదు, రాట్లతో కొట్టుకోలేదు. ఆయన ఎలా నలగొట్టుకున్నాడంటే ఉపవాసం చేత తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎక్కడ చెప్పండి? కలువరి శిలువలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేసి ఆ తర్వాత ముందుకెళ్తాను దేవుని పిల్లరా. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆయన స్టెఫెన్. చెప్పండి, స్టీఫెన్. ఎవరైనా స్టెఫెన్ అన్నా స్టీఫెన్ అన్నా ఇద్దరు ఒకటే. స్టెఫెన్ అంటే తెలుగులో, స్టీఫెన్ అంటే ఇంగ్లీష్లో, అంతే దేవుని పిల్లరా. హల్లెలూయా. స్టీఫెను యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు రాళ్ళతో కొట్టి, దేనితో కొట్టి చంపరమ్మా? రాళ్ళతో కొట్టబడి చంపబడింది ఆ శరీరం. మొట్టమొదటిగా యేసు ప్రభు కోసము చనిపోయినటువంటి హతసాక్షులలో స్టీఫెను ఒకటి కాదు, మొదటి వ్యక్తి. అవునాయా? హతసాక్షులలో స్టెఫెను మొదటి వ్యక్తి. ఆయన రాళ్ళతో కొట్టబడి తన శరీరము ప్రభువుకు సమర్పించుకున్నాడు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు కొరకు అనేకులు హతసాక్షులుగా మారుతూనే ఉన్నారు. కొట్టని చెప్పండి. హల్లెలూయా. చూసారా దేవుని పిల్లలారా, ఒక స్టెఫెను యేసు ప్రభు కోసం రాళ్ళతో కొట్టబడి చనిపోయాడు. ఆయన శరీరాన్ని ప్రభువుకు సమర్పించాడు. ఆయన శరీరం రాళ్ళతో గాయపరచబడింది. ఆ దినం నుంచి నేటి వరకు గత 2 నెలల క్రితం
వ్యక్తి ఒక దీవికి సువార్తను ప్రకటించడానికి వెళితే ఆ దీవిలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలు వారి యొక్క ప్రాణములతో ఆయనను వేటాడి చంపివేశారంట. దేవుని పిల్లలు, ఈ యొక్క శరీరము యేసు ప్రభు కొరకు విరవబడాలి. నలిపివే ఆయన అద్భుత రీతిగా చెబుతున్నటువంటి మాట యోబు, నీ ఇష్టానుసారంగా నన్ను దీవించు ప్రభా, నీ ఇష్టానుసారంగా నన్ను దీవించు ప్రభా, దీవెనకు ముందు నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు ప్రభా అని ఎవరైతే ఈ ప్రార్థనలో ఉంటుందో, నలపడం అంటే ఆయన చేతిలో నలపడం అంటే నలిపే కొద్ది మనం ఏం చేస్తాం చెప్పండి? మా బంగారాన్ని అగ్గిలో వేసి కాల్చేందుకు, అగ్నిలో బంగారం ఉంటే అది మెరుస్తుంది, మంచి దానికి ఇంకొకటి వస్తుంది అనమాట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వ్యక్తులు అయ్యారు ఇప్పుడు చెప్పండి? ఎంతమంది అయ్యారయ్యా? నేను ఎంతమంది చెప్తానన్నా మీకు? నలుగురు గురించి చెప్తాను. వీళ్ళు నలుగురు ఒక రకం. అంటే తనను తాను దేవుని కొరకు తన యొక్క శరీరాలను సమర్పణ చేసుకున్న ఈ నలుగురి గురించి నేను మీకు తెలియజేశాను. మొదటి వ్యక్తి ఏమో యోబు భక్తుడు, రెండో వ్యక్తి ఏమో పౌలు, మూడో వ్యక్తి ఏమో స్టెఫెను, నాలుగో వ్యక్తి ఏమో యేసుక్రీస్తు శరీరాన్ని నలగొట్టబడింది. అది మనకు అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. దేవుని పిల్లరా, హల్లెలూయా. అయితే వీళ్ళ నలుగురు కాక ఇంకొక ముగ్గురు వ్యక్తులు నేను మీకు పరిచయం. వీళ్ళు డిఫరెంట్. వీళ్ళ నలుగురికి వీళ్ళు క్వైట్ ఆపోజిట్ అనమాట. నేను ఇప్పుడు నలుగురిని మీకు బైబిల్ ద్వారా పరిచయం చేశాను. తన శరీరాలను సజీవ యాగముగా ప్రభువు కొరకు సమర్పించుకొని నలగొట్టుకున్న వారి జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నాయో నేను మీకు వివరించాను. ఇంకొక ముగ్గురిని నేను మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ శరీరాలను నలగొట్టుకున్న వారే. వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వీళ్ళు ఏ విధంగా శరీరాలు అయితే నలగొట్టుకున్నారో వాళ్ళు కూడా అదే విధంగా శరీరాలు నలగొట్టుకున్నారు. అయితే వారి జీవితాల్లో ఉన్నటువంటి శాపాన్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లరా, మొదట వారు ఏమంటే రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. దేవుని పిల్లరా, వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను వీరంట. అయ్యా, వీరు చూడమ్మా, వీరు కూడా కత్తులతోనూ శస్త్రములతోనూ రక్తము కారునంత మటుకు తమ దేహములను ఏమని చేస్తున్నారంట? బస్సు వారు కూడా ఏం చేస్తున్నారంటే, వీరు ఎవరంటే బయలు ప్రవక్తలు. ఎవరు వీరెవరు? అమ్మా నా కళ్ళు చూడమ్మా, తల్లి నా కళ్ళు చూడమ్మా, వాక్యం నా కళ్ళు చూడు, వాక్యం వినమ్మా. నా కళ్ళు చూస్తే వాక్యం మీకు అర్థమవుతుంది. వీరు కూడా తమ శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు చెప్పండి? బాగా చూడు, రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండరి. వీరు బయల ప్రవక్తలు. వీళ్ళెవరు? వీళ్ళు కూడా తమ శరీరాలను కోసుకొనుచున్నారు. అయితే వారికి ఉపయోగం లేదు. వారు శాపగ్రస్తమైనటువంటి వారుగా మనకు కనిపిస్తున్నారు. వారి శరీరాలు కోసుకొనుచున్నారు కానీ ఎలాంటి ఆశీర్వాదం కానీ వారి దేవుడు ఉరకలేదు, వారి దేవుడు పలకలేదు. ఏమయ్యా, వారి దేవుడు ఉరికాడా పలికాడా? ఏమన్నా వారి దేవుడు బయలా అని వారు పిలిచారు కానీ వారు తమ శరీరాన్ని రక్తం కారుమంటూ శస్త్రములతోనూ కత్తులతోనూ కోసుకొనొచ్చు తన శరీరాన్ని తమ బయల దేవతకు వారు సమర్పించుకుంటున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. వారి దేవత పలకలేదు, ఎందుకంటే వారి దేవతకు నోరు నీరు మాట్లాడలేదు.
బయల ప్రవక్తలు బయలా బయలా అని పిలుస్తూ ఉన్నారు, కానీ వారు దేవుడు పలకలేదు. ఇంకా ముందుకెళ్ళి కత్తులతో శస్త్రములతో తమ శరీరాన్ని రక్తం కాలబెట్టుకుంటూ వారు తమ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, కానీ వారి దేవుడు పలకలేదు. దేవుని పిల్లలారా, శాపగ్రస్తమైనది పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో శరీరాన్ని నలగొట్టుకున్న నలుగురు వ్యక్తులు నేను మీకు పరిచయం చేశాను. వారు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో చూడండి. ఇక్కడ కూడా వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నారు, కానీ ఇది ఆశీర్వాదంగా లేదే, ఇది శాపంగా ఉంది. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. మన శరీరాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. దేవుని పిల్లరా, మన యొక్క మనకు కలిగిన యొక్క నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీ శరీరాన్ని దేవునికి దాని మహిమ కలిగిదానిగా చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ వ్యక్తి నేను మీకు పరిచయం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువునా. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్ళతో. వీడు ఒక టైప్, వీడు కూడా తన శరీరాన్ని రాళ్ళతో కొట్టుకొనుచు గాయపరుచుకున్నాడు. కారణం ఏంటంటే వాడు దెయ్యం పట్టినవాడు. వాడు ఒక్క దెయ్యం కాదు, దాదాపు 2000 దెయ్యములు వాడిలో ఉన్నాయి. అందుకోసమే వాడు ఏం చేసేవాడు తెలుసా? వాడు సమాధుల్లో నుండి వాడు ఏం చేసేవాడంటే వాడు సంఖ్యలు వాడు కట్టేసి ఆ సంఖ్యలు వాడు తుత్తు నీరుగా తెచ్చేవాడు అంటారు. వాడు కొండల్లో తిరిగేవాడు, వాడు సమాధుల్లో తిరిగేవాడు. వాడు ఎక్కడెక్కడున్నాడు? వాడు చూడు ఎక్కడెక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు, వాడు కొండల్లో ఉన్నాడు. వాడు రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. అయినా ఏం ప్రయోజనం? దేవుని పిల్లలు, శరీరాన్ని వీడు కూడా పౌలు చెప్పినట్టే నలగొట్టుకుంటున్నాడు. వీడు దయ్యం పట్టినవాడు. అందుకోసమే నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడు కూడా గాయపరుచుకోకూడదు దేవుని పిల్లరా. ఎందుకంటే ఈ శరీరం దేవుడు అనుగ్రహించినటువంటిది. చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు దేవుని పిల్లరా. ట్రైన్కి అడ్డంగా వెళ్తూ ఉంటారు, బస్సుకి అడ్డంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు పాయిజన్ తీసుకొని వాళ్ళు ఉరి వేసుకొని చనిపోతుంటారు. తమ శరీరాలను పొడుచుకొని చచ్చిపోతూ ఉంటారు. ఇటువంటి వారికి నిజంగా అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. సాతాను వాడు ప్రేరేపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరు చెప్పండి? ఈ బతుకెందుకు చచ్చిపోరా, అప్పుల బాధ ఎక్కువైంది, ఈ బతికెందుకు నీకు అనారోగ్యమైంది, ఈ బతికెందుకు నువ్వు పాపం చేస్తున్నావు, నీ భర్త పాపం చేస్తే తట్టుకోలేవు, నీవు పాపం చేస్తే తట్టుకోలేవు, ఇలా పాపం చేసి నువ్వు నీ బ్రతుకు వ్యక్తం వేసి చచ్చిపోరా అని సాతాను నిన్ను ప్రేరేపించి ఆత్మహత్యకు పూనుకొల్పోతుంది. దేవుని పిల్లలు, ఇక్కడ చూసారా, వాడు తన శరీరమును రాళ్ళతో కొట్టుకొని గాయపరుచుకుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? శరీరాన్ని రాళ్ళతో కొట్టుకొని గాయపరుచుకుంటున్నాడు. దేవుని పిల్లలు, ఇది కూడా ఏమీ ప్రయోజనకరంగా లేనట్టుంది. మనం చూసినట్లయితే బయల ప్రవక్తలు ఒక వర్గం వారు ఏం చేస్తున్నారు? తమ శరీరాన్ని రక్తము కారణంత మట్టుకు గాయపరుచుకు కోసుకొనిచున్నారు, కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. ఈడు దయ్యపట్టినవాడు కొండలను సమాధులను తిరుగుతూ తన శరీరాన్ని తన్ను తాను రాళ్ళతో కొట్టుకొనుచు గాయపరుచుకుంటున్నాడు, కానీ ఇది కూడా ప్రయోజనం లేదు. దేవుని పిల్లలారా, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇటువంటి వారు ఒక వర్గం వారు. చూసారు, బయలు ప్రవక్తలు ఒక వర్గం వారు. దయ్యం పట్టిన వారు తనని తాను గాయపరుచుకొని ఆత్మ చేసుకునే వారు ఒక వర్గం వారు. తమ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, తమ శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, కానీ ఇది శాపగ్రస్తమైనది. ఇది దేవునికి మహిమ లేదు. దేవుని పిల్లరా, ఆ శరీరం ద్వారా దేవునికి మహిమ రావడం లేదు, కానీ ఆ శరీరం ద్వారా శాపం అనేది మనకు తెలుస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకొక వర్గం వారిని నేను మీకు పరిచయం చేస్తాను.
ఇంకొక వర్గం. వారెవరంటే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కనీసం నేను కూడా బైబిల్ తెచ్చి ఉంచుకుంటా. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే. వీరంట వాళ్ళు ఎవరంట? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకుని. విశ్వాసం నుంచి తొలగిపోయారంట. ఎక్కడి నుంచి? వీరిలో విశ్వాసలే కాదు, దైవజనులు కూడా ఉంటారము. అయితే కింద ఏమంటాడంటే మళ్ళీ పౌలు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు విశ్వాసలే కాదు, దైవజనుడా అని కింద అంటున్నాడు. మళ్ళీ ఏమని? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. ధనాపేక్ష. ఏ పేక్ష? నేటి క్రైస్తవ జనాంగమును, క్రైస్తవ పాస్టర్లని, దైవజనులని మనం చూస్తూ ఉంటే వారి యొక్క ఆస్తిని, అంతస్తును, ఐశ్వర్యమును, డబ్బును, బ్యాంక్ బ్యాలెన్స్ను వారు ప్రోగు చేసుకుంటున్నారు. కానీ వారు దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు వారు కలిగిన ధనమును ఖర్చు పెట్టలేదు. దేవుని పిల్లలారా, ఎంతసేపు ఆస్తి కొనుక్కోవడానికి, ఎంతసేపు బంగారాన్ని కొనుక్కోవడానికి, ఎంతసేపు మంచి ఖరీదైనటువంటి వాహనం కొనుక్కోవడానికి. నేను నిజంగా ఆ మాట చెప్పడానికి నాకు కూడా కొంచెం సందేహం ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక ఖరీదైనటువంటి వాహనమును, 2 వీలర్ను కొనుక్కున్న ఒక పాస్టర్ నన్ను ప్రశ్నించింది, దేవుని పిల్లరా నీకు అంత ఆ బైక్ అవసరమా అని ఒక పాస్టర్ నన్ను ప్రశ్నించింది. అయితే వాస్తవానికి నేను ఆ బైక్ తీసుకోవాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఒక వ్యక్తి దేవుని కృపను బట్టి మేము మా సంఘము ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కేసు సమస్య నుంచి తొలగిపోయి ఆ వ్యక్తి కువైట్కి వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి కానుకగా ఒక వాహనాన్ని, యూనికార్ అనే వాహనాన్ని మాకు ఇచ్చేయాలన్నారు. ఆ వాహనాన్ని నేను నడుపుకుంటూ ఉండేవాడిని, సువార్తకు వెళ్ళి సువార్త ప్రకటించుకునేవాడిని. అయితే వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తమ్ముడు ఆ వాహనం నాకు ఇవ్వడం వలన నానా విధాలుగా మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చి వారి యొక్క వాహనాన్ని వారికి తిరిగి ఇచ్చేసి ప్రభు దగ్గర 2 మాసాలు నేను ప్రార్థన చేశాను. నేను సువార్త విషయం యొక్క సువార్త నేను ప్రకటించడానికి బస్సులో, ఆటోలో ఎప్పుడు కూడా నేను ప్రయాణం చేయలేదు. కానీ వాస్తవానికి 100 కిలోమీటర్లైనా 200 కిలోమీటర్లైనా నేను వాహనం పైన, 2 వీలర్ వాహనం పైన ప్రయాణం చేసే అలవాటు నాకుంది. దాదాపు నేను సంవత్సరంలో ఇప్పుడు 50,000 కిలోమీటర్లు నేను ప్రయాణం చేశాను. హల్లెలూయా. అదే 50,000 కిలోమీటర్లు వేరే వాహనం అయితే తట్టుకునేది కాదనమాట. చాలా రిపేర్ వచ్చి ప్రాబ్లం వచ్చింది. దేవుని పిల్లల వారి వంటి వారికి ఇచ్చేసి 2 నెలలు నేను నడిచి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రభా నాకు బైక్ కావాలని చెప్పి నేను 2 నెలలు దేవుడి సన్నిధిలో కనిపెట్టి నేను వాహనం తీసుకున్నాను. హల్లెలూయా. నేను ఎక్కువ ప్రయాణం చేసుకుంటాను కాబట్టి ఈ వాహనం అయితే సరిపోతుందనే ఉద్దేశంతో నేను ఆ వాహనం తీసుకున్నాను. ఏదో ఎచ్చుకో, కొద్దికో, గొప్పకో నేను కూడా తీసుకోలేదు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇక్కడ కూడా కొంతమంది శరీరాలను నలగొట్టుకుంటున్నారు. ఎలా నలగొట్టుకుంటున్నారు వాళ్ళు? ధనాపేక్ష. ఏ పేక్షతో? ధనాపేక్షతో. ఒక హైదరాబాద్ ప్రాంతంలో ఒక చర్చి, ఆయన గొప్ప దైవజనుడు అంట. వారి యొక్క చర్చిలో బాధ పరిష్కారాల విషయమై చంపుకునేవాళ్ళంట.
ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి చూడండి దేవుని పిల్లరా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. పౌలు చెప్తాడు ఒక మంచి మాట, నేను మీకు పరిచయం చేస్తా. చదువు దేవుని పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం చదవండి మా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును చూసారా, ఇక్కడ ఈయన చెప్తున్నాడు మరొక మాట. దైవజనుడా, వీటిని నువ్వు విసర్జించాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంతే. మీకైనా నాకైనా, ప్రకటిస్తున్న నాకైనా, వింటున్న మీకైనా, ఎవరికైనా ఒకటే. దేవుడు ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవములదే, బలములదే, రెండంచుల వాడి ఎటువంటి కక్షల కంటే అది పొందగలదు. అది ప్రాణాత్మ శరీరములను విభజించినంత వరకు హృదయాంతంలోనికి దూర్చు మీ యొక్క హృదయమును పరిశోధించుచున్నది. అంటే రెండంచులు నాకు నీకు అది ఒక్కటే. సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష, ధనము, ఆస్తి, శ్వాసం నుంచి తొలగిపోయిన వారు దేవుని పిల్లరా. నేటి క్రైస్తవులు దైవజనులకు నాకు తెలిసి ఫ్లైట్స్ కూడా ఉన్నాయంటమ్మా. ఏమున్నాయట? విమానాలు. బాబు, నీకు ఒకవేళ విమానం ఉందేమో, నువ్వు ఆ విమానంలో ఆకాశంలో ఎగురుతున్నావేమో. నిజమైన విమానం రేపో మాపో మధ్యాకాశానికి వస్తుంది. ఆ విమానంలో నీకు టికెట్ ఉందా లేదా? మధ్యాకాశానికి ప్రభు వస్తే ఎగిరిపోవడానికి నీకు ఉందా లేదా? ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనమును ఆశించి విశ్వాసమును తొలగిపోయి అనేకులు కొందరు తమ యొక్క శరీరాలను పొడుచుకొచ్చు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ధనాన్ని ఆశించే వాళ్ళు ఒకవైపు వారు తమ శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు. ప్రయోజనము లేదు, లేదు, లేదు. దేవుని పిల్లరా, నీకు కలిగినది సమస్తము ఆత్మల యొక్క సంపాదన కొరకు ఖర్చు చేయాలి. అదే కాక నన్ను నేను అవసరమైతే నా ప్రాణమును కూడా ఖర్చు చేస్తా. ఎంత బలమైనటువంటి విశ్వాసం దేవుని పిల్లరా. ఒకసారి ఆలోచన చేసుకున్నాం. నీవు నేను ఏ స్థితిలో ఉన్నాను? నీ ఇష్టానుసారంగా నన్ను నడుపు అన్న యోగులాగా ఉన్నామా? కలవరసులో నలగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకులకి ఆశీర్వాదంగా ఉన్నట్టున్నామా? పౌలు వలె ఉన్నామా? స్టెఫెన్ వలె ఉన్నామా? బయట ప్రవక్తల వలె ఉన్నామా? సమాజంలో తిరిగి దయ్యం పట్టిన వాడి వాళ్ళలాగా ఉన్నామా? ధనాపేక్ష కలిగి దైవజనులాగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించు. ఎక్కడ మొదలు పెట్టాం చెప్పండి. మనం ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ మొదలు పెట్టాం? విలువబడిన రొట్టె, యేసుక్రీస్తులో విలువబడిన రొట్టె. ఓ ఒక్క రొట్టె 5,000 మంది ఆకలిని తీర్చింది. విలువబడిన శరీరము ఎంతమంది ఆకలి తీర్చబడాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన కార్యము మహత్తరమైనది. రెండోసారి కూడా ఆయన 4,000 మందికి పంచిపెట్టాడు. ఎంతమందికి? అప్పుడు 7 రొట్టెలు కొన్ని చేపలు. అప్పటికి 3 దినాల నుంచి వారు భోజనం లేకుండా ఉన్నారు. హల్లెలూయా. మన పాస్టర్ 3 దినాల నుంచి వారు భోజనం లేకుండా. హల్లెలూయా. తిరునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లరా, విలువబడిన రొట్టె ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నేను కూడా దేవుని చేతిలో విలువబడిన రొట్టెగా, నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు ప్రభువా,
నా శరీరాన్ని ఎవరు ఒక శరీరాన్ని పెంచుకోవద్దు, ఆత్మను పెంచు. ఒక వ్యక్తి అంట మనిషి బ్రతుకున్నప్పుడు ఆ వ్యక్తి విలువ కోట్ల రూపాయలు వెలగట్టచ్చు అంట. అర్థమైందమ్మా? ఎంత వెలగట్టచ్చు? మనిషి చచ్చిపోతే, మనిషి చావు అంటే ఒక మాట చెప్తానమ్మా, ఈ శరీరం నుంచి ఆత్మ ఎడబాటు అవుతుంది. ఏంటి? ఈ శరీరం నుంచి ఆత్మ ఎడబాటు అయితే దాన్ని చావు అంటారు. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నీకు ప్రాణం ఉంటుంది. ఏమున్నంత వరకు? ఆత్మ ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. ఆత్మ ఎడబాటు అయితే నువ్వు శవం అవుతావు, కదలేవు. నీ శరీరాన్ని తీసుకొని నీకు ఒక చెక్క పెట్టి తయారు చేసి, నాకు చెక్క పెట్టి తయారు చేసి పెట్టేస్తారు, పెట్టే చోట. అంతే దినమున ఘోరములు పాట పాడి ఎవరెవరు పెట్టేస్తారనమాట. అయితే ఆత్మ మనలో ఉన్నంత వరకు కోట్ల రూపాయలు విలువ చేసే మనము ఒక్కసారిగా ఆత్మ ఎడబాటు అయితేనే మనిషి విలువ కోట్ల నుంచి రూపాయలకి, 10 రూపాయలు కూడా వెలగట్లేదు. మన శరీరం మీద కేజీ బంగారం పెట్టి ఈ శవాన్ని మీ ఇంట్లో 10 రోజులు పెట్టుకున్నట్టు ఎవరైనా పెట్టుకుంటారా? అదే మనిషి ఆత్మ కలిగింది, ఆ మనిషి దగ్గర ఒక రింగు ఉండే కూడా ఇస్తామంటే ఆ మనిషి చుట్టూ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మన శరీరాన్ని నలుగుతున్నప్పుడు మన ఆత్మ బలం పొందుతుంది. దేవుని వాక్యము దీవించును గాక. కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.